ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను కర్నూలులో స్థాపించడం జరిగిందని ఆ వ్యవస్థాపక చైర్మన్ టీజీ వెంకటేష్ అన్నారు. తమిళనాడు సినిమాలకు పుట్టినిల్లుగా ఉండేదని, మద్రాసులో రాయలసీమ వాళ్ళు పెద్ద పెద్ద స్టూడియోలు నిర్మించి సినిమాలకు ప్రాణం పోశారని తెలిపారు. అలాంటి సినిమాలకు మా రాయలసీమ వాసులు ఎక్కువగా ఫైనాన్స్ చేస్తున్నట్లుగా తెలిపారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో సినిమా నిర్మాణం జరగడం లేదని, ఇక్కడ వారికి ప్రోత్సహించడానికి సినిమా పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలియజేశారు. ఈ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒక వాయిస్ చేస్తాం. ఒక రోజు కాకపోతే ఒక రోజు అన్నా ఇది మనం ఇప్పుడు ఎట్లా తమిళనాడు నుంచి హైదరాబాద్ ఎలా తీసుకుని వచ్చాము, అదే దృష్టితో కర్నూలులో కూడా ఒక రోజు కాకపోతే ఒక రోజు ఈ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో డెఫినెట్ గా దీనికి ఒక మంచి రోజులు వచ్చే అవకాశాన్ని కల్పిస్తాము. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు ఫ్లైట్ మద్రాస్ నుంచి ఉంది, బెంగళూరు నుంచి ఉంది, ఇంకా మరి రాబోయే కాలంలో విజయవాడ నుంచి వచ్చేస్తా ఉంది షార్ట్లీ. మరి కర్నూలు ఇది హైదరాబాద్ నుంచి ఏర్పాటు అవుతుంది, కేరళ నుంచి వస్తుంది. సౌత్ ఇండియాకి అంతా ఇది హబ్ గా ఉంటుంది, ఆల్మోస్ట్ మిడిల్ లో ఉన్నట్టు ఉంటుంది. హైదరాబాద్ లో అక్కడ కూర్చుంటే 2.5 hours లో ఇక్కడికి వచ్చే విధానంలో ముందుకు వెళ్తున్నది. మరి ఇలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ కర్నూలులో ఉన్నందుకు, ఇటువంటి ల్యాండ్ ఉన్నందుకు లేబర్ చీప్ ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు కల్పించచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయొచ్చు, మరి ఈ కళాకారుల్ని పోషించేదానికి ఉంటుంది. అన్ని రకాల అన్ని విధాల ముందుకు తీసుకొని పోయేదానికి మీడియా వాళ్ళు కూడా మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 10వ